హాయ్ ఫ్రెండ్స్. చాలా మంది మనకైతే కామెంట్ చేయడం జరిగింది. మీ సపోర్ట్తో అయితే నేను మంచి కంటెంట్ అయితే చేస్తున్నాను. కానీ ఈరోజు ఏమంటే ఫుడ్ విషయం చాలా మంది ఒక బ్రదర్ అయితే మనకు అయితే మెసేజ్ చేయడం జరిగింది. ఫుడ్ వీడియో చేయమని. ఏదో నాకు తెలిసింది మన లైఫ్లో ఏం వాడతాననే దాని గురించి అయితే మీకు ఈరోజు చెప్తాను చూడండి. కానీ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నెక్స్ట్ టోర్నమెంట్కి వీలయ్యే నా వల్ల అయింది నేను చెప్తాను అనమాట మీకు. ఓకేనా, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇది వచ్చేసి మన ఓన్కి అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఈ పటాలని. ఓకేనా, మన ఇంటికి ఆల్మోస్ట్ అన్ని పటాలు సేల్స్ అయిపోయినాయి మన దగ్గర. ఆల్రెడీ అంత రిజల్ట్ ఉంది. 99% 100% 3 hours పైనే ఫ్లై అయి ఉండదు. ఓకేనా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, కష్టపడిన దానికి మనకు మంచి ఫలితం అయితే దొరికింది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఓకేనా, ఈరోజు వచ్చేసి ఫుడ్ అంటే నాకు తెలిసింది టిప్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చి ఎండ హెవీగా ఉంది కాబట్టి ఈ గోధుమలు వచ్చి లైట్గా వేస్తాను. నెక్స్ట్ బొడ్డు శనగలు, నెక్స్ట్ పెసులు. ఎందుకంటే ఎండ హెవీ హీట్గా ఉంది, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్గా లైట్గా పెసులు వేస్తాను. కానీ ఇది వచ్చేసి బ్రీడింగ్ మాత్రం వాడతాను. దాంతోనే ఒక్కొరు చాలా వాడతారు. ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి చాలా వాడతారు. కానీ నేను వాడేది వచ్చి రెగ్యులర్గా ఇవే. ఓకేనా, మనకి ఇవే సెట్ అయిపోతుంది. ఇవి వచ్చి బ్రీడింగ్ పెరుగు అనమాట. ఇంకా చాలామంది శనగపప్పు ఇంకా చాలా ఉన్నాయి, అవంతా వాడతారు. అంత మనకి బడ్జెట్ తక్కువ ఉండడంతో ఇది మాత్రం తెచ్చుకున్నాను ఈరోజు. ఓకేనా, ఇది వచ్చేసి ఓన్లీ బ్రీడింగ్ పేర్స్కి ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పటాలకి రాగులు ప్లస్ సద్దలు. ఓకేనా, ఇది నేను మన సింగిల్స్కి ఓన్లీ పటాలకి ఇది ఫుడ్ వచ్చేసి ఇదేనమాట. ఓకేనా, ఆల్రెడీ ఇది ఫుడ్ టైం కాబట్టి మీరే చూడండి ఒకసారి ఎట్లా అయితే చూడండి ఒకసారి ఏ విధంగా అయితే. ఈరోజు కొంచెం ఒక 10 minutes లేట్ అయింది. ఓకేనా, వదలాలి. ఇది ఫ్రెండ్స్ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి. ఓకేనా, బుట్ట శనగలు, గోధుమలు, పెసళ్ళు, ఇంకా నెక్స్ట్ రాగులు, సద్దలు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దాన్ని మిక్స్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా నీట్గా మిక్స్ అయిపోయింది. ఓకేనా, చాలామంది చాలా రకాలుగా వాడతాడు. నేను వాడే ఫుడ్ వచ్చేసి ఇది అనమాట. చూడండి, ఓకేనా, రెగ్యులర్గా వాడేది ఇది మాత్రమే ఉంటుంది ఫుడ్ వచ్చేసి. ఓకేనా, ఇది వచ్చేసి బ్రీడింగ్ పేర్స్కి. ఓకేనా, ఇంకోటి ఏమంటే బ్రీడింగ్ పేర్స్కి వచ్చేసి 24 hours వాటరు, 24 hours ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, సింగిల్స్కి అయితే అవసరం లేదు. ఈ సింగిల్స్ పట్టాలకు వచ్చేసి ఈవినింగ్ ఒక పూట పెడితే ఈవినింగ్ 6 పైన కానీ 5 పైన కానీ పెడితే సరిపోతుంది. కరెక్ట్గా అదే టైం మెయింటైన్ చేయాలి. మీరు ఎప్పుడు ఎక్కడున్నా సరే టైంకి ఫుడ్ అనేది ఖచ్చితంగా పెట్టేయాలా. ఓకేనా, మనకి ఎంతో 100 వర్కులు ఉండొచ్చు, కానీ పావురాలు సాగేటప్పుడు కరెక్ట్గా ఫుడ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. అలాగే నీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా, ఇది రెండు మిక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మిక్సింగ్ అయితే చేస్తాను ఇప్పుడు. చూడండి, ఆల్రెడీ అయితే హెవీగా ఉన్నాయి. మనం ఫుడ్ అనేది తినేస్తాయి అనమాట. ఓకేనా, ఇలాంటి సమయంలోనే ఓన్లీ ఈవినింగ్ టైంలో మాత్రమే ఫుడ్ వేసుకోవాలి. ఓకేనా, ఏదో ఫ్రెండ్స్ నాకు తెలిసింది చెప్తాను. ఓకేనా, లైక్ అయితే వేసుకోండి. ఓకేనా, కామెంట్ చేయండి తప్పకుండా. మీకు ఏదైనా నాకు తెలియకుండా ఉంటే కామెంట్ చేయండి. లేదా మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా, లేదా ఏ టాపిక్ గురించి అయినా మీకైతే చెప్పాలనుకుంటే మీరైతే వీడియోలో కామెంట్ అయితే చేయండి. నేనైతే తప్పకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ల్యాగ్ లేదు. ఎందుకంటే వీటికి ఫుడ్ పెట్టే టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టకూడదు. వీటిని కూడా కరెక్ట్ సమయానికి ఫుడ్ మెయింటెనెన్స్ ఉండాలి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.